ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 11వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన కృపగల దేవుడు తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈ దినమున నిన్ను నన్ను ప్రేమిస్తూ ఒక చక్కని వాగ్దానాన్ని మనకిస్తున్నాడు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆ దేవుడు నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపిస్తాడట. ప్రియులారా, ఈనాడు మనం చెప్పగలుగుతామా? బయటకు వెళ్ళిన వ్యక్తి క్షేమంగా ఇల్లు చేరతాడని చెప్పలేము కదా. ఏ సమయాన ఏమి ఆపద జరుగుద్దో, ఎలాంటి ప్రమాదం జరుగుద్దో మానవులంగా మనమేమీ చెప్పలేమండి. మనకేమీ తెలియదు. ఈనాడు మనం ఎన్నో పనులను చెయ్యాలని, ఏవో సాధించాలని, ఎక్కడికెక్కడికో ప్రయాణించాలని అనుకుంటూ ఉంటాము. ఎన్నో ప్రణాళికలు వేసుకుంటాము, ఎంతో ఆలోచిస్తాము, ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటాము. కానీ ఆ దేవుని తోడు, ఆ దేవదూతల సహాయం మనకు లేకపోతే సమస్తము వ్యర్థమేనండి. ఈ దినమున మనకేం జరుగుద్దో, ఏ పనిలో విఫలం అవుతామో, ఏ ప్రయత్నంలో సక్సెస్ సాధిస్తామో, మనం అనుకున్న పని నెరవేరుతుందో లేదో ఇవేమీ మనకు తెలియవు. కానీ మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన ఆ దేవునికి మన విషయమై సమస్తము తెలుసు. ఈనాడు ఎవరైతే దేవునికి ప్రార్థిస్తూ ఆయన చిత్తాన్ని ఎరిగి నడుచుకుంటారో వారి మీదనే దేవుడు తన దృష్టి నుంచుతాడు. వారిని ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటాడు. వారి మార్గాల్లో ఎలాంటి ఆటంకం, ఆపద, ప్రమాదం, హాని, కీడు సంభవించకుండా తన దూతలకు దేవుడు ఆజ్ఞాపిస్తాడట. ప్రియులారా, దూతలకు చెప్పడం కాదండి, ఆజ్ఞాపిస్తే తప్పకుండా చెయ్యాలి కదా. చూశారా దేవునికి మనపై ఉన్న ప్రేమ, శ్రద్ధ? ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి ఆలోచించండి. పాపులమైన మనలను, దోషులమైన మనలను ఆ దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి మనమే పాటివారమండి. ఆ దేవుడు మనుషులను దర్శించడానికి మనమే పాటివారము. ఏ మంచి లేని వారమే, ఎలాంటి యోగ్యత అర్హత లేని వారమో ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి జీవితాలను కలిగి ఉన్నటువంటి వారము. అలాంటి మనలను దేవుని కంటే మనలను కొంచెం తక్కువ వానిగా చేశాడు. మహిమ ప్రభావములతో మనకు కిరీటాన్ని ధరింపజేశాడు. ఆయన చేతి పనులన్నిటి మీద మనకు అధికారం ఇచ్చినాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతటి ప్రేమను మనపై ఎవరైనా చూపారా అండి? ఈనాడు మనం మన మార్గంలో వెళుతుంటే మన పాదములకు రాయి తగలకుండా, మనకెలాంటి ఆపద, శ్రమ రాకుండా, ఎలాంటి నష్టం కలగకుండా దేవుని దూతలు తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. ప్రియులారా, ఈనాడు మన ముందు జరిగేదే చూస్తాము, కానీ మన వెనక ఎన్ని ఆపదలు, ఎన్ని ఆటంకాలు, సమస్యలు, ప్రమాదాలు, వాటన్నిటి నుండి దేవుడు మనల్ని ఎంతగానో తప్పించలేదా? దీర్ఘాయువును మనకు అనుగ్రహించలేదా? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు వారి పిల్లలతో, కుటుంబాలతో గమ్యం తెలియని మార్గాలలో ఎటు వెళ్లాలో తెలియక, ఎక్కడ ఏమి తినాలో కానరాక వెళుతూ ఉంటే దేవుడు వారికి ఎంతో తోడుగా ఉండి క్షేమంగా నడిపించినాడు కదా. వారు కీర్తనలు పాడుచూ దేవునిని స్తుతిస్తూ దేవునిని ఆధారంగా దిక్కుగా చేసుకుని మార్గంలో ప్రయాణించిన ఇశ్రాయేలు ప్రజలను దేవుడెంత క్షేమంగా కాపాడినాడు కదండి. ఫరో సైన్యం వారిని వెంబడిస్తుంది. ఎదురుగా ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఎరికో గోడలు వచ్చాయి. అయినప్పటికీ దేవుడు వారిని క్షేమంగా, ఎలాంటి హాని, ఆపద, సమస్య రాకుండా నడిపించినాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినమున నువ్వు కూడా నీవు వెళ్లే మార్గం విషయమై, నీవు చెయ్యబోయే పనుల గురించి, నీ ప్రయత్నాల గురించి దేవునికి ప్రార్థిస్తూ, ఆయనను స్తుతిస్తూ, కీర్తనలు పాడుచూ వెళ్తున్నావా? దేవా, ఈ పనిని నీకే అప్పగిస్తున్నానయ్యా, నా మార్గాన్ని మీకే అప్పగిస్తున్నాను తండ్రి. నా ప్రయత్నం విషయమై నీ మీదనే భారం వేశా. నా ప్రయాణమంతటిలో మీరే క్షేమాన్నివ్వండి అని దేవుని మీద ఆధారపడే నీకు దేవుడు గొప్ప విజయాన్నివ్వడా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు నువ్వు ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నావా?
వివాహ సంబంధం ప్రయత్నిస్తున్నావా? ఇంటర్వ్యూకు వెళ్తున్నావా? వ్యాపారం స్టార్ట్ చెయ్యాలనుకుంటున్నావా? ఏదైనా మంచి పని చేయడానికి వెళ్తున్నావా? శత్రువు నుండి పారిపోతున్నావా? ఫలానా చెడు కార్యం, పాపపు పని చెయ్యలేక పారిపోతున్నావా? నీ ఆరోగ్య విషయమై హాస్పిటల్కు వెళ్తున్నావా? ఇలా నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చెయ్యాలనుకున్నా ముందుగా దేవునిని ఆశ్రయించు, ఆయనకు ప్రార్థించు, దేవుని సహాయం కోరుకో. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. భయపడకు నా ప్రియ దేవుని బిడ్డ, నీ పక్షమున ఉన్నవాడు వారికంటే గొప్పవాడు. ఆ దేవుడే నీకు నిత్యము ఆశ్రయదుర్గముగా ఉంటాడు. మన శైలము, మన దుర్గము ఆయనే. నిన్ను నన్ను రక్షించేవాడు, తన రెక్కలతో మనల్ని కప్పేవాడు మన తండ్రండి. ఆయన రెక్కల క్రింద మనకు గొప్ప ఆశ్రయాన్ని అనుగ్రహిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతగా గొప్ప సహాయాన్ని అందించే దేవుని మనం నిర్లక్ష్యం చెయ్యొద్దండి, ప్రక్కన పెట్టొద్దు. ఆయనకే మొదటి స్థానం ఇద్దాము, ఆయనకే ప్రార్థించుదాము. మన ప్రవర్తన అంతటిలో ఆయన అధికారమునకు ఒప్పుకుందాము. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా. మా మార్గములన్నిటిలో మమ్మును కాపాడుటకు మమ్మును గూర్చి మీ దూతలకు ఆజ్ఞాపించే దేవుడోగా, ఎలాంటి ఆపద, ప్రమాదం, హాని, కీడు రాకుండా కాపాడే తండ్రివిగా మా జీవితంలో మీరున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినమున మేము చెయ్యబోయే ప్రతి పనిలో కూడా మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నీ బిడ్డల ప్రణాళికలు, ప్రయత్నాలు, ఆలోచనలు అన్నిటినీ కూడా మీరు సఫలపరచండి దేవా. నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే వెళ్ళాలని అనుకుంటున్నారో, ఏ పని చెయ్యబోతున్నారో, ఎవరిని కలవారని వెళ్తున్నారో, దయచేసి మీరే వారందరికీ తోడయుండి సహాయం చేయండి. గొప్ప విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గడిచిన దినంలో అయ్యా మా పనులు నెరవేరక, విజయం రాక ఎంతో బాధపడ్డాము దేవా. ఎన్నో నష్టాల గుండా వెళ్ళాము తండ్రి. సమస్యలు, శ్రమల చేత కృంగిపోయాము దేవా. అయ్యా, ఈ దినమున అట్టి పరిస్థితి నుండి మమ్మను తప్పించాలని, మా విషయమై గొప్ప కార్యాన్ని జరిగించాలని, మమ్మను హెచ్చించాలని, ఆశీర్వదించాలని, అత్యధికంగా అభివృద్ధి పరచాలని, మా విషయమై పట్టింపు కలిగి ఉన్న దేవుడోగా ఉన్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఈ దినమున బిడ్డల చుట్టూ మీ దూతలనుంచండి తండ్రి. బిడ్డలు వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా మీరే వారికి తోడయ్యుండండి దేవా. చక్కని క్షేమాన్ని అనుగ్రహించండి. మంచి జ్ఞానాన్ని, కాపుదల, భద్రతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి భాగస్వామి దొరికేలాగున, సాటి అయిన సహాయాన్ని పొందుకునేలాగున మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా జరిగేలాగున సహాయం చేయండి దేవా. ఉద్యోగ ప్రయత్నం చేయబోతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. శ్రేష్టమైన ఉద్యోగాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. తోడుగా ఉండి మీ గొప్ప సహాయాన్ని అందించండి. రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలనుంచండి. రాకపోకలో క్షేమాన్ని దయచేయండి. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. బిడ్డలకు గొప్ప ఉత్తీర్ణతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈనాడు రిజల్ట్స్ పొందుకొని ఫెయిల్ అయ్యి బాధపడుచున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆదరించండి దేవా. అయ్యా, మీ చిత్తమైతే మరలా చదివి చక్కగా రాసి మంచి మార్కులతో పాస్ అయ్యే కృపను దయచేయండి ప్రభా. తక్కువ మార్కులు వచ్చాయని బాధపడుతున్న బిడ్డల బాధను కూడా మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈనాడు
రకరకాల ఎంట్రన్స్ టెస్ట్ల కోసం సిద్ధపడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలందరికీ మంచి జ్ఞానం దయచేయండి. వారిలో ఉండే భయాన్ని తొలగించండి, ప్రెజర్ని తీసివేయండి దేవా. బిడ్డలు సంతోషంగా చక్కగా చదివే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడండి దేవా. అధికారుల ఒత్తిడి నుంచి బిడ్డల్ని రక్షించండి దేవా. అలాగే ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల చుట్టూ కూడా మీ దూతలను ఉంచండి దేవా. ఈ దినమున ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరులందరినీ పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా సహాయం చేయండి. అధికారులకు లోబడి నమ్మకంగా పనిచేసే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. వారి మార్గములన్నిటిలో మీరు తోడయ్యుండి సహాయం దయచేయండి ప్రవ్వా. బిడ్డల చేతి కష్టాన్ని ఆశీర్వదించండి. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తుండగా మీరే వారి పట్ల గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక బాధపడుచున్న బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఈ దినమున గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తుండగా అట్టి వారి ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున మీరే సహాయం చేయండి. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి, క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి, అప్పుల భారాలను బట్టి నలిగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా ఈనాడు బిడ్డలు ఆర్థికంగా ఎంతో కృంగిపోతున్నారు దేవా. ఎలాంటి సహాయం పొందుకోలేక, ఎవరి యొద్ద నుండి ఆదరణ లేక బాధపడుచుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి. బిడ్డలు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో, చేతి పనిలో మీరే క్రమక్రమంగా వారిని ఆశీర్వదించమని, అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మకమైన దేవా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినమున ప్రవ్వా నాయనా, నీ బిడ్డలైన వారందరినీ కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకొని మీరే వారిని ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి. మీ అద్భుత కార్యాన్ని వారి ఎడల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదనన్న మాట ప్రకారం దేవా, ఈ సమయాన ఎందరైతే బిడ్డలు మిమ్మును ప్రేమిస్తున్నారో, ఎందరైతే మీకు మొరపెడుతున్నారో, ఎందరైతే మీ పరిచర్య చేస్తున్నారో, ఎందరైతే మీ సంఘాన్ని ప్రేమిస్తున్నారో అలాంటి బిడ్డలను మీరు ఆస్తికర్తలుగా చెయ్యండి దేవా. ఆత్మీయంగా ఆస్తికర్తలుగా చెయ్యండి, శారీరకంగా కూడా ఆస్తికర్తలుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయనా, ఈనాడు ప్రవ్వా ఎంతో మంది ఉండడానికి సరైన గృహాలు లేక బాధపడుచుండగా అట్టి వారి బాధను మీరు దూరపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహం కట్టుకోవాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను కూడా మీరు తీర్చండి దేవా. ప్రతి అక్కర కొరత మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఇంటి నిర్మాణాలు స్టార్ట్ చేసుకుంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. కట్టేవారికి మీ జ్ఞానాన్ని దయచేయండి. ఆ యొక్క కన్స్ట్రక్షన్స్ మధ్యలోనే ఆగిపోకుండా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రభా, మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాళ్లను, వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి దేవా. వారి సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను, ఆటంకాన్ని సంపూర్ణంగా దూరపరచండి దేవా. శత్రు భయాల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. ఈ దినమున నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. పరిచర్యలో బహుబలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి. అలాగే తండ్రి, రకరకాల అనారోగ్యాలతోటి, వ్యాధి రోగాలతోటి బాధింపబడుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ఐసీయూలో, హాస్పిటల్లో, మరణకరమైన పరిస్థితుల్లో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి దేవా. బిడ్డల్ని సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు తండ్రి ఎంతోమంది బిడ్డలు ప్రేయర్ రిక్వెస్ట్లు పెడుతుండగా
అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. కామెంట్ బాక్స్లో ప్రతి పరిస్థితిని తెలియజేస్తుండగా మీరే వారికి గొప్ప సహాయాన్ని అందించండి. వారి కష్టం, వ్యాధి, బాధ, సమస్య సమస్తం మీకు తెలుసు కాబట్టి మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది లేక బాధపడుచున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. పేదరికంతో తినడానికి ఆహారం లేక, వస్త్రాలు లేక నాయన ఎంతో కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నిటిని కూడా మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మా బిడ్డల కుటుంబాలలో ఉండే చీకటి శక్తులను, దురాత్మలను సంపూర్ణంగా బంధించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఉద్యోగంలో, వ్యాపారంలో ఎదుగుదల లేక ఆపే శక్తులను మీరే సంపూర్ణంగా లయపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులనందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, బిడ్డలకు మంచి క్షేమాన్ని అనుగ్రహించండి దేవా. వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. ఆత్మీయంగా బలపరచండి. ఈ సంవత్సరం అంతా బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ముఖ్యంగా మిమ్మును సేవించే బిడ్డలను సజీవులనుగా కాపాడండి దేవా. నాయన, ఏ ఒక్కరూ కూడా మరణ భయం చేత భయపడకుండా మీరే వారిని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, రకరకాల భయాలను బట్టి, వేదన, బాధలు, కృంగుదల బట్టి బిడ్డలు ఎంతో నెమ్మది లేని వారిగా, సంతోషం లేని వారిగా ఉంటున్నారో అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్క భయం నుండి దూరపరచండి దేవా. బిడ్డల్ని లేవనెత్తండి దేవా. మీ గొప్ప ధైర్యంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని, వారికి కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని దేవా, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.